ఈరోజు అనంతపురం జిల్లాలో ప్రభుత్వాలకు దీటుగా ఆర్టీటీ సంస్థ గత 50 సంవత్సరాల నుంచి పనిచేసింది. ఆర్టీటీ సంస్థలో ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ నిలుపుదల చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఈ సంస్థ పోయిందంటే మటుకు దయచేసి చెప్తానా, అనంతపూర్ డిస్ట్రిక్ట్ లాసు. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్క అనంతపూర్లో డిస్ట్రిక్ట్ ఉండే ప్రతి ఒక్కరు దీన్ని కాపాడుకోవాలి. మాకేమైనా కష్టాలు వచ్చినాయంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఆర్టీటీ సంస్థ. పేదల కష్టాలు వచ్చినాయంటే ముందుకు వచ్చి మాకు సాయం చేస్తున్న మొదటి సంస్థ వచ్చేసి ఆర్టీటీ సంస్థ. పేద విద్యార్థులకు చదువును అందించిన ఆర్టీటీ సంస్థను బీజేపీ వాళ్ళు అడ్డుకుంటున్నారని మాకు తెలిసింది. ఇలాంటి దాన్ని మేము ఎంతో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. భారతీయ జనతా పార్టీ తొత్తులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరున్నారు? భారతీయ జనతా పార్టీని భుజానకేసుకొని మోస్తున్న వాళ్ళు ఎవరున్నారు? ఈ ఫండ్స్ రిలీజ్ చేయించాల్సింది ఏ పార్టీ, ఏ ప్రభుత్వం ఉంది మన కేంద్ర ప్రభుత్వంలో? ఎవరున్నారు? ఎస్, మీరు అనుకుంటున్నది రైటే. నా అభిమాన నటుడు, ఉప ముఖ్యమంత్రి, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అనొద్దు అని చెప్తున్నాం. అలా అనొద్దు మీరు కూడా. కొనిదెల పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి దయచేసి రిక్వెస్ట్ పెట్టండి. మీరు ఇక్కడ కేవలం హిందువులు ఒకవేళ ఉన్నారనుకుంటే వాళ్ళకు మాత్రమే మనం వెళ్ళి చేద్దాం అనే మీ ఆతృత ఆలోచన ఉంటాయి కదా. అక్కడ ముస్లింలు, క్రిస్టియన్లతో పాటు హిందువులు కూడా ఉన్నారు. మీకు చెప్తున్నా, మళ్ళీ ఇక్కడ హిందువులు లేరేమో అని రారేమో అని మాట్లాడరేమో. అక్కడ ముస్లింలు, క్రిస్టియన్లతో పాటు హిందువులు లబ్ధిదారులు కూడా చాలా మంది ఉన్నారు.